సార్ వెనిజులాపై ట్రంప్ దాడి గగనతలం మూసివేతకు ఆదేశాలు. చాలా భయంకరమైన విషయం అండి. వెనిజులాలో హ్యూగో చావేజ్ ఉన్నప్పుడు చాలా గొప్పగా దాన్ని నిలబెట్టారు. దాని చుట్టూ వెనిజులా, క్యూబా కలిసి లాటిన్ అమెరికా దేశాలు అక్కడ పరిస్థితి కూడా మార్చారు, కొంత నిలబడ్డారు. అంతకుముందు డ్రగ్ లార్డ్స్, ఇప్పుడు అది డ్రగ్ లార్డ్స్ అక్కడ ఎక్కువ. ఈ డ్రగ్ లార్డ్స్ను అరికట్టి కొంచెం ప్రజానుకూల సంక్షేమ చర్యలు ఇట్లాంటివి కూడా తీసుకొచ్చారు. ఒకటే ప్రశ్న ఏంటంటే వీళ్ళు అమెరికాకు లోపడరు, అది నచ్చదు. కాబట్టి ఈ మధ్య ప్రతి చోట పరువు పోగొట్టుకొని భంగపాటుకు గురవుతున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ వెంటనే ఉరిమురి మీద పన్నట్టుగా వెనిజులా మీదకి యుద్ధ విమానాలు పంపించారు. భూతల యుద్ధం కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీరు చూడండి అని కూడా చెప్పారు. సెప్టెంబర్ నెలలో 21 మందిని చంపేశారు, సరే 71 మందిని ఒక వెనిజులా పడవ మీద బాంబులు కురిపించి. ఏమంటే అది డ్రగ్ అంటే మీ డ్రగ్ అంటే డ్రగ్, కాదంటే కాదా, దాని మీద ఏమో అంతర్జాతీయ బృందం లేదు, ఇంకోటి లేదు. ఇప్పుడు తాజాగా ఆయన మొన్న అమెరికన్ మీడియాలో ఒక విషయం బాగా వచ్చింది. ఏంటంటే ట్రంప్ వెనిజులా ప్రస్తుత అధ్యక్షుడు అంటే చావేజ్ తర్వాత వచ్చిన మదురో, ఈయన కూడా గట్టిగా ఉంటాడు. మదురోతో ట్రంప్ మాట్లాడాడు, మేము మీ దేశం మీద దాడి చేసి ఆక్రమించబోతున్నాము, అధ్యక్షుడిగా నీకు నీ కుటుంబానికి మటుకు మేము రక్షణ కల్పిస్తాము, మీరు ఇంకో దేశానికి మీరు వెళ్ళదలుచుకుంటే మీకు చేస్తాము అని చెప్పారట. అసలు ఈ వార్త ట్రంప్ చెప్పలా, ఇది అమెరికన్ మీడియాలో ఈ వార్త వచ్చిన తర్వాత సంచలనం అయింది. ట్రంప్ని అడిగారు ఏమని అంటే, ఐ నెదర్ డినై నర్ కన్ఫర్మ్ బట్ ఐ డోంట్ సే దట్ ఇట్ ఈస్ ఫాల్స్, ఐ డిడ్ స్పీక్. మధురతో నేను మాట్లాడాను కానీ ఏం మాట్లాడాను నేను చెప్పను అని. కానీ మీడియాలో కథనాలు ఏంటి తెలుసా, మీడియాగా నువ్వు కూడా తప్పకుండా మనం వినదగింది. ఏమని అంటే మధురో ఒప్పుకున్నాడు, అయితే మా మీద కేసులు ఏం పెట్టకూడదు అన్నాడు, సన్నిహితులకు రక్షణ కోరాడు, ఎన్నికలు జరిపే వరకు నేనే ఉంటాను అన్నాడు. ఇలాంటివన్నీ మధురో చెప్పినట్టుగా అమెరికన్ మీడియా చాలా ప్రచారం చేస్తుంది. కానీ మధురో ప్రకటన చేశాడు యాక్చువల్గా వెనిజులా అధ్యక్షుడు. ఏమని అంటే, బానిసత్వంతో కూడిన శాంతి మాకు అక్కర్లేదు, మేము ట్రంప్ యొక్క అహంభావానికి హుకుములకు మేము తల వంచేది లేదు, మేము గట్టిగా నిలబడి మేము చివరి వరకు కూడా పోరాడతాము. ఒక దురుద్దేశంతోనే, కపట నీతి, దురహంకారంతోనే మా మీద దాడికి కావాలని తను బయటపడడానికి ఆయన దాడికి దిగుతున్నారు. మేము ఎవరికి అన్యాయం చేయలేదు, మేము ప్రజాస్వామికంగా మాది మేము చేసుకుంటూ పోతున్నామని చాలా గట్టిగా వాళ్ళు నిలబడి ఉన్నారు. కానీ ఈయన ఏంటంటే మాట్లాడినట్టు ఆయన లొంగిపోయినట్టు ఒక పెద్ద బిల్డప్ చేస్తున్నారు. కానీ టెన్షన్ అయితే బాగా పెరిగింది. ఏ సమయంలో అయినా కానీ మనం నెక్స్ట్ ఇప్పుడు గతంలో రకరకాలుగా ఒకవైపున రష్యా ఉక్రెయిన్ యుద్ధమేమో ఒక ముగింపుకు వస్తుందేమో అని ఒక వాతావరణం ఉంది. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మాట్లాడి ఎంతో కొంత గౌరవప్రదంగా బయటపడాలి అని చేసే ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇంతలోపల ఆ కొత్త ఫ్రంట్ అంటే అమెరికా ప్రపంచంలో శాంతిని ఉండనివ్వదు, ఎక్కడో ఒక చోట చిచ్చు పెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఇంతవరకు వియత్నాంతో సహా చాలా దేశాలు అమెరికా వెళ్ళి, ఆఫ్ఘనిస్తాన్తో సహా ఎక్కడికి వెళ్ళి వాళ్ళు పూర్తిగా విజయం సాధించింది ఏం లేదు. కానీ ఇప్పుడు స్థానికంగా ఉన్న పాలక పార్టీలు కొన్ని చేతులు కలపడం వల్ల వాళ్ళ ఆటలు కొంచెం చెలరేగుతున్నాయి. బహుశా వెనిజులాలో కూడా అక్కడ ప్రజలు చాలా గట్టిగా నిలబడతారు. తప్పకుండా మరొక గుణపాఠం వెనిజులాలో వీళ్ళకు దొరుకుతుందనే మనం అనుకోవాలి. రెండోది ప్రపంచ దేశాలు, వర్ధమాన దేశాలు, ముఖ్యంగా ఇండియాకు బాగా మిత్ర దేశం కూడా, చావేజ్ కూడా వచ్చారు ఇక్కడికి. సో శాంతిని కాపాడే విధంగా వెనిజులాకు అండగా నిలబడాలి. మళ్ళీ ఒక యుద్ధం ఏ కారణం లేదు కదా, ఇప్పుడు ఆ దేశంలో డ్రగ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళి దాన్ని అరికడతాను అంటే ఏమన్నా ఇది, మేము అణుబాంబులు చేస్తాం కానీ మీ దగ్గర అణుబాంబు ఉందని వచ్చి దాడి చేస్తాం, ఇదంతా తోడేలు మేకపిల్ల కథలాగా జరగబోతోంది. కానీ ప్రపంచం మటుకు పరిశీలకులందరూ నెక్స్ట్ టార్గెట్ వెనిజులా, ఇది ఆల్రెడీ ఇన్ ది వార్ అన్న వాతావరణం కనిపిస్తుంది. గగనతలం కూడా మూసేశారు, ఇంకా విమానాలు ఏవి అటు వెళ్ళడానికి వీలు లేదని కూడా ప్రకటించారు. వాళ్ళు కూడా మేము రానివ్వమని వాళ్ళు కూడా చెప్పేశారు. ఎప్పుడైనా ఇది ఫ్లేర్ అప్ అవ్వచ్చు.